హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని రాయపూడి విలేజ్ దగ్గర కడుతున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించిన ఐకానిక్ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి స్టేటస్ అయితే చూద్దాం. దీన్ని 3 ఫేజులుగా అయితే నిర్మిస్తున్నారు. లాస్ట్ టైం మనం వీడియో తీసినప్పుడు దీనికి సంబంధించిన పైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెజెంట్ ఆ వర్క్సే కంటిన్యూగా చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ 3 ఫేజులు వచ్చేసి ఫేజ్ 1 నిర్మాణం, సబ్ సర్ఫేసు, ఫౌండేషన్ నిర్మాణం అయితే చేస్తారు. దాని తర్వాత ఫేజ్ 2 నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఫేజ్ 2 నిర్మాణం వచ్చేసి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం అయితే చేస్తారు. దాని తర్వాత ఫేజ్ 3 నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు. ఫేజ్ 3 నిర్మాణం వచ్చేసి ఎక్స్టీరియర్ ఇంకా ఫినిషింగ్ వర్క్ చేసి బిల్డింగ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు. ప్రెజెంట్ ఫేజ్ 1 నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కీలర్ గ్రూప్ వాళ్ళకైతే వచ్చింది. దీనికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్స్ నిర్మాణం వచ్చేసి 5 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. E2, E3 రోడ్ మధ్యలో అయితే వీటి నిర్మాణం జరుగుతుంది. అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే చేస్తున్నారు. ఇందులో ఉండే ఐకానిక్ బిల్డింగ్ వచ్చేసి 36 అంతస్తులతో అయితే ఉంటుంది. మొత్తం 600 కోట్ల రూపాయలతో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ 3 ఫేజులు కలిపి 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ అయితే ఉంది. ఈ టార్గెట్ కల్లా కంప్లీట్ చేయాలనే దీంతోనే పైలింగ్ వర్క్స్ అయితే స్పీడప్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు పైలింగ్ వర్క్స్ ఎలా చేస్తున్నారో. ముందుగా పైలింగ్